ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని చక్కగా సంపాదించుకోగలిగినటువంటి మంచి వ్యాపారం. చాలామంది లేడీస్కి ఏదైనా బిజినెస్ ఇంట్లో దగ్గర నుంచే చేయాలి, బయటకు వెళ్ళక్కర్లేదు, అలా సంపాదించే మార్గం ఉంటే బాగుంటుంది కదా, మా కాళ్ళ మీద మేము నిలబడతాం కదా అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఉపయోగకరమైనటువంటి బిజినెస్. దీంట్లో క్లయింట్లు కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ బిజినెస్ పనికొస్తుంది బాగానే. అంటే ఇది శారీ రోలింగు, శారీ ఐరనింగు, శారీ పాలిషింగ్ బిజినెస్ అనమాట. శారీ ఎర్నింగ్ పాలిషింగ్ దాంట్లో రకరకాల మిషన్స్ ఉంటాయి. అంటే 4 రకాల మిషన్స్ అనేవి ఉంటాయి మనకి. ఒకటి ఫ్రంట్ టు ఫ్రంట్ స్ప్రే మిషన్, రెండోది ఫ్రంట్ వితౌట్ స్ప్రే మిషన్, ఆటోమేటిక్ విత్ స్ప్రే ఫ్రంట్ టు బ్యాక్ మిషన్, సెమీ ఆటోమేటిక్ ఫ్రంట్ టు బ్యాక్ మిషన్. ఇవి మినిమం ఒక 25,000 ఆ అమౌంట్తో స్టార్ట్ అవుతాయి. మనకి ఈ మిషన్స్ అమ్మే కంపెనీలు చాలానే ఆన్లైన్లో దొరుకుతాయి, indiamart.comలో కూడా దొరుకుతాయి. వాళ్ళే మనకు కొంత గైడెన్స్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఎట్లా దీన్ని వాడాలి, మెషిన్ని స్ప్రే ఎట్లా వాడాలి, కెమికల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే చెప్తారు ఎట్లా మిశ్రమం కలపాలని. ఈ మిషన్స్తో మనం ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ అయినా, ఏ రకమైనటువంటి శారీస్ అయినా, అంటే సిల్క్, జార్జెట్, చిఫాన్, పాలిస్టరు, కాటను, వర్క్ శారీస్, ఇట్లా ఏవైనా సరే, ఎలాంటి మెటీరియల్ అయినా, ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా మనం ఈ మెషిన్ ద్వారా చక్కగా నీట్గా ఐరనింగ్ చేయించవచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకసారి కట్టినటువంటి చీర ఇంకోసారి కట్టడానికి ఇష్టపడకపోయినా ఇంకోసారి కడితే మాత్రం అది మళ్ళీ కొత్త చీరలాగానే కనిపించాలి అనే ఫీలింగ్తో ఉంటారు చాలామంది. ఇప్పుడు లేడీస్ ఎక్కువ చీరలు ఎందుకు కొంటారు అంటే రెండోసారి కట్టినప్పుడు అది కొత్త చీర కాదన్నట్టు కనిపించకూడదు అనేసి. కానీ ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కట్టిన చీర అవతల వైపు వాళ్ళ హస్బెండ్ వైపు ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కట్టిన చీరని వీళ్ళ సైడ్ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సైడ్ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కట్టడానికి ఇష్టపడతారు. కాకపోతే ఏమవుతుందండి, ఎందుకంటే అక్కడ జనం ఇక్కడ ఉంటారు కాబట్టి కట్టడానికి ఇష్టపడతారు. కాకపోతే ఏమవుతుందంటే అది పాత చీరలాగా అనిపిస్తుందేమో అని భయం. సో దాన్ని కొత్త చీరలాగా చేసి ఇచ్చేటువంటి బిజినెస్ అనమాట ఇది. పాలిషింగ్ చేయటం కానీ, ఐరనింగ్ చేయటం కానీ, రోలింగ్ చేయటం కానీ, ఇదంతా కూడా మనం చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ప్రాఫిట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒక శారీ రోలింగ్ ఇస్తే మనకి 80 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అదే మనం ఒక 50 రూపాయలకి చేసి పెడితే కనుక మినిమం రోజుకి 100 చీరలకు వేయగలిగితే ఈజీగా 5,000 వస్తుంది. అంటే నేను చెప్పేది ఏ బిజినెస్ అయినా రాత్రికి రాత్రి సంపాదించేది కాదు కదా. మీరు పెట్టగానే 100 చీరలు వచ్చేవు, కొంతకాలం టైం పడుతుంది. ఫస్ట్ 1 వీక్ 5 చీరలే వస్తాయి, సెకండ్ వీక్ కాస్త 7-8 పెరుగుతాయి. అట్లా మీరు ఒక 8 నెలల నుంచి ఏడాది వరకు కష్టపడితే తేలిగ్గా రోజుకు 100 చీరలు వచ్చేలాగా మీరు హెల్పర్లను పెట్టుకుని మరి చేసుకోవచ్చు. సో అట్లా చేయగలిగితే 5,000 వస్తాయి. సో 100 చీరలు రాకపోయినా మినిమం 50 వచ్చినాయి అనుకున్నా కూడా మన రోజుకి 2,500 తేలిగ్గా వస్తుంది. సో 2,500లో లేబర్ ఛార్జ్ మనం పెట్టుకుంటాం, మరి హెల్పర్ కావాలి, కరెంటు, ఇతరత్ర ఖర్చులు, ఇవన్నీ ఒక 500-600 తీసేసిన రోజుకి మనకి తేలిగ్గా 1,800 నుంచి 2,000 వరకు ఖచ్చితంగా ఒక్క రోజుకి లాభం అయితే మిగులుతుంది. మంచి నెంబరే కదా, 50 చీరలు పట్టరాలేమో మనం ఒక ఏడాది పోయిన తర్వాత. సో శారీ రోలింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అంటే ముందుగా మనం వాళ్ళకి చెప్పుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. మన యొక్క సర్కిల్లోనే మౌత్ టాక్ చాలు. మార్కెటింగ్ అంటే వాళ్ళు రిక్షా వేసుకుని, ఆటో వేసుకుని రోడ్డు మీద వెళ్ళక్కర్లా. తక్కువ సమయంలో ఎక్కువ శారీస్ రోల్ చేయొచ్చు. దీనివల్ల చీరల నాణ్యత కొంచెం కూడా దెబ్బతినదు, పైగా చూడడానికి కొత్తగా ఉంటాయి. అతి తక్కువ టైంలో రోలింగ్ చేయబడుతుంది కాబట్టి చీరల నాణ్యత కానీ మెరుపు కానీ తగ్గదు. పాత చీరలు అంటే పాతగా వాడేసిన చీరలు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా రోలింగ్ చేయగలగడం, ఇదంతా కాస్త నైపుణ్యంతో నేర్చుకుని ట్రైనింగ్ చేసి కొన్నాళ్ళు నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఈ బిజినెస్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కానీ, బొటీక్, లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర బాగా ఉపయోగపడుతుంది. మన సర్కిల్స్లో, మన కిట్టి పార్టీల్లో, మన ఫ్రెండ్స్, మనం చీరలు కొనేటువంటి చోట, వీళ్ళందరి దగ్గర జాగ్రత్తగా మార్కెటింగ్ అది చేసుకుంటే బంగారంలాగా ఈ బిజినెస్ మనం చక్కగా నడుపుకోవచ్చు. కాబట్టి వీళ్ళైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని పంపించండి, వాళ్ళ కుటుంబాన్ని వీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు.